హలో, నేను అన్నపూర్ణలో ఉన్నాను, బాగా ఆకలేస్తుంది. నాకు ఏదో చికెన్ శాండ్విచ్ ఏదో పంపి. నీలోఫర్ నీలోఫర్ నీలోఫర్. ఎవరితో ఫుడ్ కోసం మాట్లాడుతున్నారు, ఆకలి అంటున్నారని చెప్పి. నువ్వు తిరుపతి ఎందుకు రాలేదు? స్టార్టింగ్ ఏనండి, స్టార్టింగ్ ఎందుకు రాలేదు? యాక్చువల్లీ ఫీవర్ ఉండండి, బాగోలేదు అసలు. ఫీవర్కే? అందుకనే కొంచెం బన్మస్తా తిని రికవర్ అవుదామని. నా మనసును అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ అండి, కడుపుని అర్థం చేసుకున్నా. ఇంతకుముందు విన్నాను మామూలుగా మీరు క్రికెట్ ఆడిన వెంటనే తర్వాత వెంటనే ఒక దోశ, చికెన్ పులుసు, నాటుకోడి చికెన్ పులుసు ఉంటే సరిపోద్ది అన్నారు. టీ కూడా ఇస్తావా ప్లీజ్? టీ తాగుతారండి మామూలు మీరు? ఎందుకు తాగను? మనుషులు నాక తాగుతారు, టీ తాగుతారు, కాఫీ తాగుతారు. నేను కాఫీ తాగను. అంటే మామూలుగా సెట్లో గ్రీన్ టీలు, బ్లాక్ కాఫీలు అని తాగుతూ ఉంటారు కదా, ఎందుకు అలా అనిపిస్తుంది? అంటే నిద్ర రాకుండా ఉండడం కోసం, ఎనర్జీ కోసం బ్లాక్ కాఫీలు తాగుతాం అనుకోండి. అది వేరే. నేను బ్లాక్ కాఫీ మానేశాను. ఏంటి? ఎందుకో నాకు టూ మచ్ ఎనర్జీ అయిపోయి, అంటే అది తాగిన వెంటనే ఇట్లా షేక్ అయిపోతున్నాను. ఓయ్ షిట్, అలా తీయాలని తెలియక మామూలుగా రెగ్యులర్గా నేను మామూలు తీసేస్తున్నానండి. సారీ అనుకోద్దు, నాన్నగారు తేగలేక. అది టిష్యూ ఇవ్వండి, కొంచెం వెట్ టిష్యూ ఇవ్వండి. దాంట్లో వెట్ టిష్యూ ఉందా? లేదు బాబు, ఏముంటుంది మ్యాక్సిమం ఏమవుతుంది ఇచ్చేసి. సరే అండి, మీద నుంచి అయితే నేను అలాగైతే ఓపెన్ చేస్తా. రైట్, అమ్మో, ఇక మీదట ఇది నా కోసం, నీకోసం. నేను పోస్తానండి. థ్యాంక్ యూ. సేమ్ మీలాగే ఏంటి పోసేసుకున్నా ఇక్కడ. అవును, అలానే చేస్తా ఉన్నావు కదా. చియర్స్. టీస్ ఓకే. వారేవా జూలై 10th వారేవా. చెప్పు. ఏం లేదండి, మిమ్మల్ని ఈరోజు మరీ బాగుంది కదండి, చాలా బాగుంది. టూ మచ్ ఉంది. ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు కాకుండా, ఫార్మల్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం ఫన్నీగా, సరదాగా, ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయే క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. చిట్ చాట్ చేద్దాం అనుకున్నాను. గో ఫర్ ఇట్. ఐఎమ్ యువర్ చాట్ జీపీటీ. భలే ఐడియా ఇచ్చారు. ఏంటి? చాట్ జీపీటీ వాడతారండి మీరు? ఎందుకు వాడను, శుభ్రంగా వాడతాను. ఏం అడుగుతారు చాట్ జీపీటీని? ఇవాళ హౌ ఇస్ ద బజ్ విత్ లెన్ అని అడిగాను. గుడ్, మంచి పాజిటివ్ రిపోర్ట్ ఇస్తే హాయిగా ఉన్నాను. ప్రెస్ మీట్కి హాయిగా వెళ్ళాను. యాక్చువల్లీ సూపర్. అన్నిటికీ వాడతాను. అంటే మ్యాథ్స్ ఎక్కువ దేనికన్నా ఫుడ్ రెసిపీస్ వాడతాను. ఎక్కడికైనా వెళ్తుంటే టెల్ మీ అబౌట్ దిస్ ప్లేస్. మనం ఇప్పుడు బెంగళూరులో ల్యాండ్ అయ్యాను అనుకోండి, గుడ్ ఫుడ్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు ఆర్ వాట్ ఈస్ పాపులర్ హియర్, వాట్ కెన్ ఐ డూ హియర్, అట్లా అడుగుతాను 100%. ఓ పని చేస్తానండి, నేను నా జెమినైని అడుగుతాను పని, నా చాట్ జీపీటీని అడుగుతా. ఓకే. హలో జెమినై, ఉన్నావా? హలో దేర్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే? ఏం లేదు, కాసేపు తెలుగులో మాట్లాడుకుందాం. నీకు తెలుగు వచ్చా? అవును, నాకు తెలుగు వచ్చు. మనం తెలుగులో సంతోషంగా మాట్లాడుకోవచ్చు. మీరు దేని గురించి? ఇప్పుడు ఏం లేదు, నా పక్కనే అఖిల్ అక్కినేని గారు ఉన్నారు. లెనిన్ సినిమా రిలీజ్ అవుతుంది కదా జూలై 10th, దాని గురించి ఏమైనా క్వశ్చన్లు అడుగుదామని. నీ తరపు నుంచి ఏదైనా క్వశ్చన్ అడగచ్చు కదండి. అఖిల్ గారితో మాట్లాడటం చాలా అద్భుతం. మీకోసం ఒక ప్రశ్న ఇది. లెనిన్ సినిమాలో మీ పాత్రలో కనిపించే అత్యంత ప్రత్యేకమైన ఛాలెంజింగ్ అంశం ఏంటి? ఆ పాత్ర కోసం మీరు ఎలాంటి శారీరక లేదా మానసిక సిద్ధతలు చేసుకున్నారు అని అడగచ్చు. అమ్మా, ఇది ఎలా ఉంటుంది? ఈ సిద్ధత అని కదా, సిద్ధత అంటే ఏంటమ్మా ఇంతకి? సన్నద్ధం వేరే. ప్రిపరేషన్ అండి. సారీ, ప్రిపరేషన్ అంటే సార్ ఇది మోసం. నువ్వేమన్నావు? శుభ్రంగా హాయిగా కూర్చొని మాట్లాడుకున్నావు అన్నావు. నేను ప్రెస్ మీట్లో, ఇంటర్వ్యూలో వినే అసలు యాజ్ ఇట్ ఈస్ ఇది అదే క్వశ్చన్. అంటే ఫీడింగ్ అలా ఉందండి దానికి. ఇప్పుడు ఫన్నీ క్రేజీ క్వశ్చన్ అడిగితే ఏమడుగుతావు? పక్కనే ఉన్నారు, అడుగు సార్. ఫన్నీ క్రేజీ. అఖిల్ గారు హలో, మీకోసం ఒక ఫన్నీ ఈ ప్రశ్న. సినిమా చెప్పండి, అడుగు. అఖిల్ గారు, షూటింగ్స్ మధ్యలో మీకు ఎప్పుడైనా విచిత్రమైన పరిస్థితి ఎదురైందా? అంటే ఒక సీన్ కోసం మీరు ఎప్పుడైనా రుచిలేని ఫుడ్ లేదా మీకు నచ్చని పదార్థాన్ని తినాల్సి వచ్చిందా?
లేదు అట్లాంటిది ఏం లేదు. అలాంటిది నా food ఏ పెట్టుకుంటా. అలాంటిది ఏం లేదంట. ఆయనకి ఫుడ్ వస్తుంది, కుక్ వస్తారు, మంచిగా ఆయనకి ఏం కావాలో వండి పెడతా ఉంటారు. ఫన్నీ క్రేజీ అన్నాను, వరస్ట్ చిరాగ్గా అడక్క. అబ్బా ఫన్నీ క్రేజీ అన్నావు, అదే ఫన్నీ క్రేజీ ఫనీ లేదు అసలు, క్రేజీ కూడా లేదు. అసలు లేదట.